ఎస్‌బీఐ పీఓస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక అబ్జర్వ్ చేస్తే ఇవాల్టి ప్రిలిమ్స్ పేపర్‌లో కొంచెం టైమ్ టేకింగ్ మోడల్స్ ఉన్నాయండి. అంటే రెగ్యులర్ మోడల్సే బట్ కొంచెం డేటా ఎక్కువగా ఉంది. అందుకని ఏం లేదు. ఓకే. సరే. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. 8 పర్సన్స్ అని ఇచ్చాడు. సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హాస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 8 మెంబర్స్ అని ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ఏవో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఇచ్చాడు. వన్ బై వన్ చూద్దాం. ఎమ్ ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ యాక్టర్. యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్ 1, 2, 3 ఇక్కడ ఎమ్ అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎమ్ అండ్ టీచర్. రైట్ సైడ్ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టీచర్ తీసుకుంటున్నానండి. ఓన్లీ 2 పీపుల్. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఓ అండ్ టీచర్ అని ఇచ్చాడు. ఓ అనేటువంటి పర్సన్కి టీచర్కి మధ్యలో 1 పర్సన్ అన్నాడు. ఇక్కడ మనకి లెఫ్టా రైటా అనేది కన్ఫామ్గా తెలియదు. చూద్దాం. ఎన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పైలట్. నో క్లారిటీ. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ ఓ తీసుకుంటున్నాను. సెకండ్ అరేంజ్మెంట్ మీరు ట్రై చేద్దరు కానీ. ఎన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పైలట్. పైలట్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ యాక్టర్. సో పైలట్ నైబర్ యొక్క యాక్టర్ అయ్యే అవకాశం లేదు. యాక్టర్ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు అని ఇస్తున్నాను. ఓకే. ఎన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పైలట్. పైలట్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ యాక్టర్. ఎమ్ ఈజ్ నాట్ పైలట్. ఎమ్ అనేటువంటి పర్సన్ పైలట్ అయ్యే అవకాశం లేదు. ఓకేనండి. సో ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎమ్ అనేటువంటి పర్సన్ పైలట్ అయ్యేటువంటి అవకాశం లేదని ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి దాని మీద డిపెండ్ అయ్యి తీసేసుకున్నాం. ఇప్పుడు అది ట్రూ అని తీసుకోవచ్చు. బట్ ఓకి ఇంకా క్లారిటీ రాలా. ఓ అనేటువంటి పర్సన్ 2 రకాల అవకాశాలు ఉన్నాయి. రైట్ సైడ్ తీసుకున్నాం. ఓకే. సో మనకి ఎమ్ ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ యాక్టర్ అని ఇచ్చేశాడు ఫస్ట్లోనే. ఇప్పుడు మనకి ఎమ్ ఈజ్ నాట్ ఏ పైలట్ అని ఇస్తున్నాడు. ఎమ్ అనేటువంటి పర్సన్ పైలట్ అయ్యే అవకాశం లేదు. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఎన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పైలట్ అంటే పైలట్ ఇక్కడ ఉండకూడదు. పైలట్కి రైట్ సైడ్ అవకాశం లేదు. ఇక్కడ పైలట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ పైలట్ రాకూడదు. ఇక్కడ పైలట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో పైలట్కి 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ఎన్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పైలట్ అని ఇచ్చాడు. పైలట్కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో మనకి ఎన్ రావాలి అని ఇచ్చాడు. పైలట్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ యాక్టర్ అని ఇచ్చాడు. ఎమ్ ఈజ్ నాట్ ఏ పైలట్ అని ఇచ్చాడు. ఎమ్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ క్యూ అని ఇచ్చాడు. ఎమ్ అనేటువంటి పర్సన్ క్యూ యొక్క నైబర్. ఇక్కడ క్యూ రావాలి అంటే ఓ అనేటువంటి పర్సన్ పైలట్ అయ్యేటువంటి అవకాశం లేదుగా. సో కన్ఫామ్గా ఓ పైలట్ అయ్యే అవకాశం లేదు అంటే క్యూ అనేటువంటి వాడే మనకు పైలట్ అవ్వాలండి. సో వీడు పైలట్. ఓకే. వీడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎవరైనా ఇస్తున్నాడు మనకి ఇందాక ఇచ్చినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ పైలట్ అని ఇచ్చాడు. సో ఎన్ అనేటువంటి పర్సన్కి మనకి యాక్టర్ అని వస్తున్నాడు. ఎమ్ ఈజ్ నాట్ ఏ పైలట్ అని ఇచ్చాడు. ఎమ్ అనేటువంటి పర్సన్ పైలట్ కాదు. నెక్స్ట్ వన్. ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. ఓకే. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ డాక్టర్. క్యూ ఇక్కడ ఉన్నాడు. డాక్టర్ ఇక్కడే ఉండాలి. ఇక్కడ అవకాశం లేదు. సో వీడు డాక్టర్ అండి. క్యూకి డాక్టర్కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. ది ఇంజనీర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. ఆర్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఇంజనీర్ ఉండాలి. ఆర్ అనే పర్సన్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఇంజనీర్ ఉండాలి అంటే ఆర్ అనేటువంటి పర్సన్ టీచర్ అయితే అవకాశం ఉంది. ఇక్కడ ఆర్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఎవరు రావాలి మీకు? ఇంజనీర్ అండి. ఇంజనీర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అని ఇచ్చాడు. 2 మెంబర్స్ తర్వాత అవకాశం లేదు. 2 మెంబర్స్ తర్వాత ఇక్కడ ఎస్ ఛాన్స్ ఉందండి. ఓకే. నెక్స్ట్. ది పెయింటర్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డాక్టర్. డాక్టర్ యొక్క నైబర్ పెయింటర్ కాదు అని ఇస్తున్నాడు. అంటే కన్ఫామ్గా ఎస్ అనేటువంటి వాడే పెయింటర్ అయి ఉండాలి. డాక్టర్ యొక్క నైబర్ పెయింటర్ అయ్యే అవకాశం లేదు. ఎల్ ఈజ్ ఏ బ్యాంకర్. ఎల్ అనేటువంటి వాడు బ్యాంకర్ అంటే ఇక్కడ రావాలండి. ఇంతకన్నా అవకాశం లేదు. ఓకే. నెక్స్ట్ ఇక ఎమ్ అనేటువంటి పర్సన్ యొక్క ప్రొఫెషన్ మిస్ అయింది. ప్రొఫెషన్ మిస్ అయింది ఏంటి అంటే లాయర్. లాయర్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంజనీర్ తీసుకున్నట్లయితే ఎవరు అవడానికి అవకాశం ఉంది? మిస్ అయినటువంటి పర్సన్స్ ఎవరో ఉన్నారు చూడండి. ఇంజనీర్ ఎవరు రావచ్చు మనకి? ఎల్ వచ్చాడు, ఎం వచ్చాడు, ఎన్ వచ్చాడు. ఓ పి రాలేదనుకోండి. చూడండి, పి అనేటువంటి పర్సన్ ఇంజనీర్. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు విత్ రెస్పెక్ట్ టు ఎం అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్ ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎం అండ్ పైలట్ అని ఇచ్చాడు. ఎంకి పైలట్కి మధ్యలో 2 పర్సన్స్ పనికిరారు. ఎం ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీచర్ అని ఇచ్చాడు. ఇది పనికొచ్చే అవకాశం లేదు. ఎం సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఓ అండ్ పైలట్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ ఓకి పైలట్కి మధ్యలో ఉన్నాడు, విచ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ షోన్. ఆర్ అండ్ ది ఇంజనీర్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఆర్ అనే పర్సన్ ఇంజనీరు నైబర్స్ అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. హూ అమాంగ్ ఎస్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లాయర్. లాయర్ ఎవరని చెప్తున్నాడు మనకి? లాయర్ వచ్చేటప్పటికి ఎం అనేటువంటి పర్సన్ అవుతున్నాడు అండి.
నెక్స్ట్ క్యూ ఈజ్ రిలేటెడ్ టు పెయింటర్. క్యూ అనేటువంటి పర్సన్ పెయింటర్ అయితే సో నెక్స్ట్ పాసిబిలిటీ తీసుకున్నాడు, ఇమీడియట్లీ రైట్ సైడ్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ బ్యాంకర్ అని ఇచ్చాడు, ఆర్కి ఇమీడియట్లీ రైట్ సైడ్లో ఉన్న పర్సన్ తీసుకున్నాం. సేమ్ యాజ్ ఎం, ఎంకి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎవరున్నారు, పైలట్ అని తీసుకోవచ్చు అండి. ఓకే, ఎం అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ ఎవరున్నారంటే పైలట్, విచ్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది ప్రొఫెషన్ ఆఫ్ పి అని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే ఇంజనీర్ అండి. ఓకే, ఇవి 5 క్వశ్చన్స్ వాడు ఇచ్చినటువంటి. 71 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. టు పోర్ట్రేట్ ది కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా కాల్డ్ ఇస్కాన్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ తరంగ్ అండర్ విచ్ ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ 7 డిఫరెంట్ ఫెస్టివల్స్. ఏవో ఫెస్టివల్స్ అని ఇచ్చాడు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఎండింగ్ డిసెంబర్ అని ఇచ్చాడు. చూద్దాం. జూన్ నెక్స్ట్ తర్వాత ఇచ్చినటువంటి చూడండి. జూన్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. 1 by 1 చూద్దాం. దీవాలి విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిసెంబర్ అని ఇచ్చాండ్. సో ఇక్కడ మనకి దీవాలి సెలబ్రేషన్ అని ఇచ్చాండ్. క్రిస్మస్ విల్ బి సెలబ్రేటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ హోలీ. గుర్తుపెట్టుకోండి, హోలీ ఈజ్ నాట్ సెలబ్రేటెడ్ ఇన్ అక్టోబర్ అని ఇచ్చాండ్. ఇక్కడ హోలీ ఉండే అవకాశం లేదు. దేర్ విల్ బి 1 ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బిట్వీన్ నవరాత్రి అండ్ ఓనం. ఏది ముందులో ఏది తర్వాతో తెలియదు. నవరాత్రి విల్ బి సెలబ్రేటెడ్ బిఫోర్ ఓనం అని ఇచ్చాడు. ఓకే, ఓనంకి ముందలే నవరాత్రి అని ఇచ్చాడు. రెండింటికి మధ్యలో 1 day గ్యాప్ ఉంది. ఈద్ విల్ బి సెలబ్రేటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ దివాలి అని ఇచ్చాడు. ఇక్కడ ఈద్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో రిమైనింగ్ క్రిస్మస్ విల్ బి సెలబ్రేటెడ్ ఇమీడియట్లీ బిఫోర్ హోలీ అని ఇచ్చాడు. మనకి హోలీకి ఇమీడియట్లీ బిఫోర్ ఏం రావాలని చెప్తున్నాడు, క్రిస్మస్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ వాడు ఇచ్చిన దాంట్లో హోలీకి ఇమీడియట్లీ బిఫోర్ క్రిస్మస్ అంటే ఈ రెండిట్లో పనికిరాదు. ఇక్కడ హోలీ, ఇక్కడ క్రిస్మస్ తీసుకున్నారనుకోండి, నవరాత్రి ఓనం వచ్చే అవకాశం లేదుగా. పోనీ ఇక్కడ హోలీ, ఇక్కడ క్రిస్మస్ తీసుకున్నారనుకోండి, నవరాత్రి అండ్ ఓనం పనికిరాదు. సో ఇక్కడ హోలీ, ఇక్కడ క్రిస్మస్ తీసుకున్నట్లయితే ఇక్కడ నవరాత్రి, ఇక్కడ ఓనం తీసుకోవచ్చండి. నవరాత్రి అండ్ ఓనం తీసుకోవచ్చు. ఓకే, ఇక మిగిలినటువంటిది ఏంటంటే సెప్టెంబర్లో తీసుకోవాల్సింది, విచ్ ఈజ్ గణేష్ చతుర్థి అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్గా క్వశ్చన్స్ తీసేసుకోవచ్చుగా. నెక్స్ట్ 76 దగ్గర నుంచి A to H seated in a straight line but not necessarily in the same order. Some of the people facing north while some of the people facing the south. రో అరేంజ్మెంట్లో మనకి 8 members అని ఇచ్చాడు చూడండి. ఓకేనండి, 1 by 1 కండిషన్స్ చూద్దాం. హెచ్ సిట్స్ 4th to the left of ఏ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు. ఈ సిట్ 2nd to the right of ఏ అని ఇచ్చాడు. ఈ అనేటువంటి పర్సన్ ఏకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి అని ఇస్తున్నాడు. సో ఓకే చూద్దాం. ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి ఈ సిట్ 2nd to the right of ఏ అని ఇచ్చాయండి. ఏకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్, ఏ సౌత్ ఫేసింగ్, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఈ అని ఇచ్చాడు. ఓకే, దానికి అనుమతి హెచ్ సిట్స్ 4th to the left of ఏ 1 2 3 4 హెచ్ ఇక్కడ వస్తారండి. లేదా ఏ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఈ, లెఫ్ట్ సైడ్ 1 2 3 4 ఇక్కడ హెచ్ రావాలండి. 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ సిట్స్ 2nd to the right of ఏ అని ఇచ్చాయండి. ఓకే, ఇది ఆల్రెడీ తీసేసుకున్నాము. డి సిట్స్ 2nd to the right of జీ. జీ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ నార్ హెచ్. ఏకి కానీ హెచ్కి కానీ నైబర్ అవడానికి వీల్లేదు. ఏకి కానీ హెచ్కి కానీ. జీ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ నార్ హెచ్. దానికన్నా ముందర డి సిట్స్ 2nd to the right of జీ అని ఇచ్చాడు. జీ ఇక్కడ తీసుకుంటే ఇటుపక్క రైట్ సైడ్ సెకండ్ కానీ అటుపక్క రైట్ సైడ్ సెకండ్ కానీ అవకాశం లేదు. సెకండ్ పాసిబిలిటీ, ఈ రెండిట్లో రావడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ తీసుకున్నా పనికిరాదు. ఇక్కడ జీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి ఎవరు రావడానికి ఛాన్స్ ఉంది, డి. డి సిట్ 2nd to the right of జీ అని ఇచ్చాడు. D sits 2nd to the right of G. G is neither immediate neighbor of A nor H. Both the immediate neighbors of F facing north అని ఇచ్చాడు. F యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ అంటే F ఇక్కడ ఉండకూడదు. F ఇక్కడ తీసుకోవచ్చు, F ఇక్కడ తీసుకోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ F ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. సో F అనేవాడు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. F యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ అని ఇచ్చాడు. F ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ హెచ్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ అని ఇచ్చాడు. ఓకే, జీ నార్త్ కాబట్టి డి సౌత్ తీసుకుంటున్నాను.
బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బి ఫేసింగ్ డైరెక్షన్ ఆపోజిట్ టు డి. బి యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ టు డి అని ఇచ్చాడు. బి యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ టు డి అంటే డి సౌత్ కాబట్టి బి యొక్క నైబర్స్ ఇద్దరు ఏమై ఉండాలి మనకి కన్ఫామ్గా నార్త్ ఉండటానికి ఛాన్స్ ఉందండి. బి యొక్క నైబర్స్ ఇద్దరు నార్త్ ఉండాలి అంటే బి ఇక్కడ తీసుకుంటే వీళ్ళిద్దరూ నార్త్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఈ అండ్ సి ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ అండ్ సి ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చాడు. ఇక్కడ సి తీసుకుంటే ఈ అనేటువంటి పర్సన్ సౌత్ తీసుకుంటానండి. ఈ అండ్ సి ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఇలా మనకి లెఫ్ట్ టు రైట్ వాడు ఇచ్చినటువంటి అరేంజ్మెంట్ వచ్చింది. ఇక దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్ట్గా క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ రిప్రజెంట్ ది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ది పర్సన్ సిట్టింగ్ టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. సో జీ అండ్ హెచ్ ఏది ఎండ్స్లో ఉన్నాడు. వాళ్ళ యొక్క నైబర్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఈ అండ్ బి అండ్. ఓకే, నెక్స్ట్ if each of the person is made to sit in alphabetical order from left to right to left, the position of how many people remain unchanged when compared to the original position అని ఇచ్చాను. సో రైట్ టు లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి తీసుకుంటానండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఎవరు వస్తున్నారు మీకు? బి అనేటువంటి పర్సన్ ఒక్కడ ఒరిజినల్ పొజిషన్లో వస్తున్నాడు ఆల్ఫాబెటికల్ పాసిబిలిటీ. సో ఆన్సర్ ఈస్ 1. What is the position of G with respect to A అని ఇచ్చాడు. G యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అని ఇచ్చాడు. థర్డ్ టు ది రైట్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. ఏకి బికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారండి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్ ఫేసింగ్ ది నార్త్. నార్త్ ఫేసింగ్ ఎంతమంది ఉన్నారు? జి అనేటువంటి పర్సన్ సిఎఫ్ఏబిహెచ్. మొత్తం మీద నార్త్ ఫేసింగ్ మనకు 5 మెంబర్స్ ఉన్నారండి. సో ఆన్సర్ ఈజ్ మోర్ దాన్ 4 అవుతుందండి, విచ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు జోన్. ఒకసారి వాడు ఇచ్చినటువంటి లాజిక్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఫర్దర్గా తీసుకోవచ్చు. మీరు లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ స్టెప్లో చూడండి. లాస్ట్ స్టెప్లో నెంబర్స్ వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయండి. బోత్ ఆర్ డిక్రీజింగ్ పాసిబిలిటీ. ఓకే, ఇక స్టెప్ బై స్టెప్ తీసుకున్నారనుకోండి. ఇది మనకి హైయెస్ట్ నెంబర్ నుంచి తీసుకున్నాం, ఇది హైయెస్ట్ వర్డ్ నుంచి. స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ విత్ ఎస్, ఇక్కడ స్టార్టింగ్ విత్ 94 స్టార్ట్ అయిందండి. ఇక్కడ హైయెస్ట్ వర్డ్, అక్కడ హైయెస్ట్ నెంబర్. ఇక అక్కడ నుంచి 1 by 1 తగ్గించుకుంటూ వచ్చాడు. బోత్ లెఫ్ట్ అండ్ రైట్లో తీసుకున్నాడండి. ఇక సేమ్ లాజిక్ మనం కింద అప్లై చేసి చూడాల్సి ఉంటుంది. సేమ్ లాజిక్ కింద అప్లై చేయాలంటే ముందులో వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటనేది చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇన్పుట్ కనుక అబ్జర్వ్ చేస్తే లెటర్స్లో ఫస్ట్ లెటర్ నెంబర్ అయితే మొత్తం తీసుకోండి. 63 ఎస్, 15 పి, 81 డి, 31 ఏ, 31 ఏ తీసుకున్నాడు. నెక్స్ట్ 49 జి, 73 ఎన్. ఓకే, నెక్స్ట్ 99 తర్వాత ఎంత ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడండి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్. ఇక 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఏం తీసుకోవాలి? వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ స్టెప్లో హైయెస్ట్ వర్డ్ హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలండి. సో హైయెస్ట్ వర్డ్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏముంది అనేది చూద్దాం. హైయెస్ట్ వర్డ్ అంటే ఎస్ ఉన్నట్టుంది చూడండి. హైయెస్ట్ నెంబర్ అంటే 99 ఉందండి. అంతేగా? సో ఫస్ట్లో ఎస్ రావాలి, చివరిలో మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం లాస్ట్లో 99 తీసుకోవాలండి. ఎస్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. 63, 15 పి 81 డి 31 ఏ 49 జి 73 ఎన్ ఆర్ చివర్లో 99 వస్తుందండి. ఓకే, సెకండ్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటువంటి పదాలు తీసుకోండి. ఎస్కి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ ఏంటి అంటే ఆర్ వస్తుందండి. నెక్స్ట్ 99కి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 81 వస్తుందండి. సో ఎస్కి తర్వాత ఆర్ రావాల్సి ఉంటుంది, అంతేగా? రివర్స్లో తీసుకున్నాడు కాబట్టి. ఇక రిమైనింగ్ రాద్దాం. 63, 15 పిడి, 31 ఏ, 49 జి, 73 ఎన్. నెక్స్ట్ ఇక్కడ మనకి 99, 81 తీసుకుంటామండి. 99 and 81. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి.
ఎస్ఆర్ అయిపోయిందండి. ఆర్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పాసిబిలిటీ అంటే మనకు వచ్చేటువంటిది పీనేగా. నెంబర్లో 81 కన్నా చిన్నది ఉన్న వాటిలో కల్లా పెద్దదంటే ఏమవుతుంది మనకు? అది 73 అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్పి చివరిలో వచ్చేటప్పటికి మనకు రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం తీసుకుంటాం? 63, 15, D31, A49, GN. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 99, 81, నెక్స్ట్ ఎంత వస్తుంది? 73 అండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటివి తీసుకుందాం. పీకి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అనేది కనుక చెక్ చేసినట్లయితే ఎన్ వస్తుందండి. 73 కన్నా చిన్నదంటే 63 వస్తుందండి. సో SRPN. నెక్స్ట్ 15D, 31A, 49G. నెక్స్ట్ 99, 81, 73, 63 అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టూ పాసిబిలిటీస్ ఏమొస్తాయో చూడండి. ఎన్కి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్లో మనకి ఎన్కి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది అంటే ఏమొస్తుంది? ఉన్నవాటిలో కల్లా పెద్దదేంటి? జి. 63 కన్నా చిన్నది ఉన్నవాటిలో కల్లా పెద్దదంటే ఏమవుతుంది మనకు? అది 49 అవుతుందండి. ఓకే, సో ఇక్కడ మనకి SRPNG రాసుకుంటాం. 15D, 31A, నెక్స్ట్ 99, 81, 73, 63, నెక్స్ట్ ఏం రావాలి? 49 రావాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి సిక్స్త్ స్టెప్. ఓకే, సిక్స్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేటువంటి దాంట్లో ఏం రావాలి? జీ కన్నా చిన్నది ఉన్నవాటిలో కల పెద్దదంటే డి, తర్వాత 31 అండి. SRPNGD. నెక్స్ట్ 15A, నెక్స్ట్ 99, 81, 73, 63, 49 తర్వాత నెక్స్ట్ 31 వస్తుందండి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్. ఏది? సెవెంత్ స్టెప్పే మనకి లాస్ట్ స్టెప్ అవుతుందండి. ఈ సెవెంత్ స్టెప్లో జస్ట్ ఈ రెండు అటు ఇటు మార్చి రాస్తే సరిపోతుంది. ఏ ఇటు పక్క రాస్తాం, నెక్స్ట్ అదేవిధంగా 50ని తీసుకెళ్ళి చివరిలో రాసుకుంటామండి, విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఓవరాల్ మనకి 7 స్టెప్స్ వస్తున్నాయి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ 86 దగ్గర నుంచి చూడండి. 86 ఆన్వర్డ్స్ మనకి డేటా ఇచ్చాడు చూడండి. డైరెక్షన్స్. ఆస్మి ఈజ్ స్టాండింగ్ ఏ పాయింట్ పి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. షీ వాక్డ్ 8 meters అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి 8 meters ఈస్ట్ డైరెక్షన్లో వెళుతున్నారండి. ఇక్కడ పి అనేటువంటి పాయింట్ నుంచి. ఓకే, టర్న్ టు హిజ్ లెఫ్ట్. షీ వాక్డ్ 5 meters. లెఫ్ట్ టర్న్ తీసుకుని 5 meters. దెన్ టర్న్ టు హిజ్ రైట్. ఓకే, సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నారని ఇచ్చాడు. రైట్ టర్న్ తీసుకుని షీ స్టాప్డ్ ఆఫ్టర్ వాకింగ్ 4 meters. ఇక్కడికి వచ్చి ఆగారండి. ఓకే, సాగర్ ఈజ్ స్టాండింగ్ ఎట్ పాయింట్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు. ఆర్ అనే పాయింట్ దగ్గర సౌత్ డైరెక్షన్లో నుంచున్నాయండి. పాయింట్ ఆర్ ఈజ్ 5 meters టు ది ఈస్ట్ ఆఫ్ పి అని ఇచ్చాడు. సో మనకి పి అనేటువంటి పాయింట్ నుంచి 5 meters ఈస్ట్ డైరెక్షన్లో ఉంది అని ఇస్తున్నాడు. ఆ కంటిన్యూషన్ వాడు ఇచ్చినటువంటి పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎట్ ప్రజెంట్ ఆ పర్సన్ ఉన్నటువంటి పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే 5 meters ఇక్కడెక్కడ ఉందనుకున్నాం. సాగర్ స్టాండింగ్ ఎట్ పాయింట్ ఆర్ ఫేసింగ్ సౌత్ విచ్ ఈజ్ 5 meters టు ది ఆర్ ఈజ్ ఆ పాయింట్ ఆర్ ఈజ్ 5 meters టు ది ఈస్ట్ ఆఫ్ పి అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి 5 meters, ఈ డిస్టెన్స్ 5 అండి. ఓకే, సౌత్ ఫేసింగ్ తీసుకున్నాడండి. నెక్స్ట్ హీ వాక్డ్ ఫర్ 4 meters. ఇక్కడ నుంచి 4 meters వెళ్ళాడంట. 4 meters అండ్ టర్న్ టు హిజ్ లెఫ్ట్. ఓకే, హీ స్టాప్డ్ ఆఫ్టర్ వాకింగ్ 7 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని 7 meters వెళ్ళాడు. ఇక్కడ యాక్చువల్గా ఇందుట్లో 5 పోతే ఇంకెంత ఉంటుంది మనకి? ఇక్కడ 3 ఉంటుందండి. 3 + 4 అంటే 7 అవుతుంది. ఇప్పుడు కూడా వీడు వెళ్ళింది 7ఏగా, ఈ పాయింట్కి ఈక్వల్గా వచ్చి ఉండాలి. 7 meters వెళ్ళి ఇక్కడ ఆగిపోయాడని ఇచ్చాడు. ఇక దాని మీద రిపెండే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి పెద్ద ఇబ్బంది ఏం లేదుగా, డైరెక్ట్గానే తీసేసుకోవచ్చండి. నెక్స్ట్
88 దగ్గర నుంచి చూడండి 7 ఎగ్జామ్స్ విల్ బి హెల్డ్ డ్యూరింగ్ 7 డిఫరెంట్ డేస్ ఆఫ్ ది వీక్ అని ఇచ్చాండి స్టార్టింగ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వాడు ఇచ్చినటువంటి చూద్దాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. వన్ బై వన్. ఎగ్జామ్ M will be held on Wednesday అని ఇచ్చాండి. ఓన్లీ 1 person బిట్వీన్ L అండ్ R. Lకి Rకి మధ్యలో 1 person అని ఇచ్చాడు. ఎదర్ సైడ్స్లో L అండ్ R ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేమండి. నైదర్ L నార్ R విల్ బి హెల్డ్ బిఫోర్ M అని ఇచ్చాడు. M కన్నా ముందర ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాడు. థర్స్డే ఆన్వర్డ్స్ ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఎగ్జామ్ O విల్ బి హెల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ Q అని ఇచ్చాడు. Q అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ బిఫోర్ O అని ఇచ్చాడు. ఓన్లీ 2 people హెల్డ్ బిట్వీన్ R అండ్ S అని ఇచ్చాడు. Rకి Sకి మధ్యలో 2 persons. ఓన్లీ 2 ఎగ్జామ్స్ విల్ హెల్డ్ బిట్వీన్ R అండ్ P. Rకి Pకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి Rకి Pకి మధ్యలో 2 persons అంటే దానికన్నా ముందులో ఓన్లీ 1 person బిట్వీన్ L అండ్ R అన్నాడు. నైదర్ ఎల్ నార్ ఎగ్జామ్ R విల్ బి హెల్డ్ బిఫోర్ M అని ఇచ్చాడు. సో మనకి R కానీ M కానీ ఏమని చెప్తున్నాడు, R అనేటువంటిది కానీ లేకపోతే ఇంకొక పాసిబిలిటీ చూడండి. ఎగ్జామ్ M విల్ బి హెల్డ్ ఆన్ వెన్స్డే అని ఇచ్చాడండి. నెక్స్ట్ దాని తర్వాత ఇచ్చినటువంటిది L కానీ R కానీ M కన్నా ముందర ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ L తీసుకుంటే ఇక్కడ R రావాలి. L అండ్ R ఈ రెండిట్లో ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు O అండ్ Q అంటే కన్ఫామ్గా బిఫోరేగా రావాల్సింది లేదు. L అండ్ Q ఈ రెండిట్లో తీసుకున్నా O అండ్ Q కన్ఫామ్గా బిఫోర్ తప్పితే ఆఫ్టర్ అవకాశం లేదు. QO. ఇప్పుడేమని చెప్తున్నాడు, మనకి ఫర్దర్గా ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 people బిట్వీన్ R అండ్ P అని ఇచ్చాడు. సపోజ్ R ఇక్కడ L ఇక్కడ తీసుకుంటే P ఇక్కడ రావచ్చు. లేదు R ఇక్కడ తీసుకున్నారనుకోండి ముందర అవకాశం లేదు. ఒకవేళ R ఇక్కడ తీసుకుని L ఇక్కడ తీసుకుంటే P ఇక్కడ రావచ్చు. 2 రకాల అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ P విల్ నాట్ బి హెల్డ్ ఆన్ సండే. P అనేటువంటిది మాత్రం సండే వచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు. అంటే R ఇక్కడ L ఇక్కడ తీసుకుంటే P ఇక్కడ రావాలి. ఇప్పుడు ఆ మిగిలింది తీసుకొచ్చి ఎప్పుడు రాసుకుంటారు మీరు, సాటర్డే. ఆ మిగిలిపోయినటువంటి ఎగ్జామ్ ఏంటి అంటే N. క్వశ్చన్స్, విచ్ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్ సాటర్డే. సాటర్డే ఏంటది N. నెక్స్ట్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టన్ వే అని ఇచ్చాడు. LR 1 day గ్యాప్ ఉందండి. OM 1 day గ్యాప్ ఉంది. Qకి Lకి మధ్యలో మోర్ దాన్ 1 day గ్యాప్ ఉందండి. సో మనకి 2 days వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ 89. వచ్చేటప్పటికి ఏం తీసుకోవచ్చు, Q అనేటువంటిది L అనేటువంటిది తీసుకుంటున్నానండి. సో ఆన్సర్ ఈస్ QL. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ టు ది గివెన్ అరేంజ్మెంట్ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ షోన్. ఫస్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓన్లీ 1 ఎగ్జామ్ విల్ బి హెల్డ్ బిట్వీన్ L అండ్ O అని ఇచ్చాడు. పనికిరాదు. ఎగ్జామ్ O విల్ బి హెల్డ్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నన్ పక్కన పడేయండి. ఎగ్జామ్ L విల్ బి హెల్డ్ ఫ్రైడే అని ఇచ్చాడు. L అనేటువంటిది ఫ్రైడే అంటున్నాడు. ఇది పనికి వస్తుంది అనుకోండి చూడండి. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ 91 దగ్గర నుంచి అగైన్ డేటా. 8 people separate floors of the building అని ఇచ్చాడు. 8th floor. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అన్నాడు. టాప్ ఫ్లోర్ 8 అని ఇచ్చాడు. 8, 7, 6, 5, 4, 3, 2, 1. వన్ బై వన్ చూద్దాం. ఎస్ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 4 అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ 4th floor అని ఇచ్చాడు. ఓన్లీ 2 people బిట్వీన్ S అండ్ T అన్నాడు. ఎస్కి టీకి మధ్యలో 2 persons ఉండాలి అంటే ఎబో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు అండి. S అండ్ T కన్ఫామ్గా మనకి 2 people అని ఇచ్చాడు. ఎవరెక్కడ అనేది కన్ఫామ్గా అయితే చెప్పాల. బిలో అండ్ అబో 2 possibilities తీసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఓన్లీ 1 person బిట్వీన్ T అండ్ Q అని ఇచ్చాడు. టీకి Qకి మధ్యలో 1 person అన్నాడండి. వి లివ్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1 and 3 రావచ్చు, రైట్ సైడ్ తీసుకుంటే 5 and 7 రావచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఆర్ లివ్ ఇమీడియట్లీ అబో యూ అని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ అబో యూ. పీ లివ్ ఇమీడియట్లీ అబో వి అని ఇచ్చాడు. బట్ నాట్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్. పి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్లీ అబో వి, బట్ నాట్ ఆన్ ది టాప్ మోస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనకి ఈ ఆర్ యు అనేటువంటిది పివి అనేటువంటిది ఎక్కడెక్కడ అని తెలియదు. అయితే పి అనేది టాప్ మోస్ట్లో ఉండటానికి వీల్లేదు కాబట్టి పి అండ్ వి ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు ఆర్ అండ్ యు ఇక్కడ రావాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నారనుకోండి ఆర్ అండ్ యు తీసుకోవచ్చు కానీ పి అండ్ వి లేదా ఏదో ఒకటి పనికిరాదు. సో ఇక్కడ వచ్చే అవకాశం లేదు. సో రైట్ సైడ్ పాసిబిలిటీయే అవుతుంది. ఇక మిగిలిన పర్సన్ 2nd floorలో పెట్టండి. ఎవరు? డబ్ల్యూ. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లివ్ ఆన్ బిట్వీన్ ఎస్ అండ్
పి. ఎస్కి పికి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే వి అండి. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 5, 5th ఫ్లోర్లో వి అనేటువంటి పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ఆప్షన్. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి తీసుకోవడమేనండి. ఫస్ట్ వన్, యూ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 6 అన్నాడు, పనికిరాదు. డబ్ల్యూ లివ్ ఇమీడియట్లీ అబౌవ్ క్యూ అని ఇచ్చాడు, పనికిరాదు. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ టీ అండ్ వి అని ఇచ్చాడు, ఓకేగా. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ది ఫ్లోర్స్ ఆన్ విచ్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎస్కి టీకి మధ్యలో మనకి 2 పర్సన్స్ ఉన్నారండి. ఓకే. నెక్స్ట్, హూ లివ్ ఆన్ ది ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో యూ అని ఇచ్చాడు. యూకి ఇమీడియట్లీ బిలో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే పి అండి. నెక్స్ట్, 96 దగ్గర నుంచి అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం, జాగ్రత్త చూడండి. 7 ఫ్రెండ్స్, ఓకే, స్టడీ ఇన్ డిఫరెంట్ స్టాండర్డ్స్ అని ఇచ్చాడు. 2nd, 5th, 8th, నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్, సచ్ దట్ నాట్ మోర్ దాన్ 3 ఫ్రెండ్స్ అండ్ నాట్ లెస్ దాన్ 2 ఫ్రెండ్స్ స్టడీ ఇన్ ది సేమ్ స్టాండర్డ్. ఈచ్ ఫ్రెండ్ ఆల్సో స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ కావాలి, స్టాండర్డ్ కావాలి. 2nd స్టాండర్డ్, నెక్స్ట్ 5th స్టాండర్డ్, నెక్స్ట్ 8th స్టాండర్డ్. ఓకే. జీ స్పీక్స్ బెంగాలీ అండ్ స్టడీస్ విత్ ఓన్లీ 2 అదర్ ఫ్రెండ్స్. జీతో పాటు 2 ఉండాలి అని ఇచ్చాడు. జీ అనేటువంటి పర్సన్ యొక్క లాంగ్వేజ్ బెంగాలీ అని ఇచ్చాడు. వాడు ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేము. జీతో పాటు 2 ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి అది. జే స్టడీస్ ఇన్ స్టాండర్డ్ 5 విత్ ఓన్లీ 1 అదర్ పర్సన్ హూ స్పీక్స్ పంజాబీ. మనకి 5th స్టాండర్డ్లో జే ఉన్నాడు, వీడితో పాటు ఉన్నటువంటి పర్సన్ యొక్క లాంగ్వేజ్ పంజాబీ అని ఇచ్చాడు. ఇప్పుడు జీ 5th స్టాండర్డ్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ 2 మెంబర్స్ ఆల్రెడీ ఉండిపోయారు. ఓన్లీ హెచ్ అండ్ ఐ స్టడీస్ టుగెదర్. హెచ్ అండ్ ఐ అనేటువంటి పర్సన్ మాత్రమే ఉండాలి అని ఇచ్చాడు. వీళ్ళతోనా ఎవరెక్కడో తెలియదు. నైదర్ హెచ్ నార్ ఐ స్పీక్స్ ఇంగ్లీష్, ఓకే, గుర్తుపెట్టుకోండి అది. హెచ్ డస్ నాట్ స్పీక్స్ ఒరియా, ఓకే. ఈ స్టడీస్ ఇన్ స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో ఈ ఉన్నాడని ఇచ్చాడు. ఈ స్టడీస్ ఇన్ 8th స్టాండర్డ్ విత్ ది వన్ హూ స్పీక్స్ గుజరాతీ. వీడితో పాటు ఉన్నటువంటి పర్సన్ యొక్క లాంగ్వేజ్ గుజరాతీ. ఇప్పుడు హెచ్ అండ్ ఐ ఇక్కడ కానీ ఉండే అవకాశం లేదు కాబట్టి హెచ్ అండ్ ఐ ఇక్కడ తీసుకున్నాను. అంటే ఇక్కడ జీ రావాలి. జీ బెంగాలీ కాబట్టి జీ అనే పర్సన్ ఇక్కడ తీసుకోండి, వాడి యొక్క లాంగ్వేజ్ బెంగాలీ. జీతో పాటు ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒకటే, జీతో 2 ఉంటారని ఇచ్చాడు, ఎవరో చెప్పలా మనకు. జీతో పాటు 2 ఉన్నారు ఇప్పుడు మనకు. ఓకే. నెక్స్ట్, హెచ్ అనేటువంటి పర్సన్కి ఐ అనేటువంటి పర్సన్ ఒకటే చోట ఉంటారన్నారు, వీళ్ళకి ఇంగ్లీష్ పనికిరాదని ఇచ్చాడు. నెక్స్ట్, హెచ్ అనేటువంటి పర్సన్కి ఒరియా పనికిరాదని ఇచ్చాడు. హెచ్ అనేవాడికి ఒరియా పనికిరాదని ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్దర్గా ఇచ్చినటువంటిది చూడండి. ది వన్ హూ స్పీక్స్ మరాఠీ స్టడీస్ నైదర్ ఇన్ 2nd నార్ 8th. మరాఠీ 2nd and 8th కాదు అంటే కన్ఫామ్గా జే అనేటువంటి వాడు మరాఠీ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఎవరు రావాలి? ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ అవకాశం లేదంటే ఈ అనేటువంటి పర్సన్ ఇంగ్లీష్ తీసుకోవాలండి. ఒరియా కన్ఫామ్ ఇక్కడే రావాలి, ఐ అనేటువంటి పర్సన్కి ఒరియా తీసుకోవాలండి. ఓకే. ఎఫ్ డస్ నాట్ స్టడీ విత్ ది వన్ హూ స్పీక్స్ ఇంగ్లీష్. ఎఫ్ ఎక్కడ రాకూడదంటే ఎఫ్ ఎక్కడ రావాలి. ఇంకొక పర్సన్ మిగిలాడు చూడండి. గుజరాతీ మాట్లాడేటువంటి పర్సన్ ఎవరు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో గుజరాతీ మాట్లాడేటువంటి పర్సన్ ఎవరు మిగిలిపోయారు? కే. నెక్స్ట్, హెచ్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్టయితే లాంగ్వేజ్ కావాలి మనకి. హెచ్ అనేటువంటి పర్సన్ యొక్క లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ వస్తుందండి, విచ్ ఈజ్ హిందీ. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ విత్ రెస్పెక్ట్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ షోన్. వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నన్ను పక్కన పెట్టండి. హెచ్ స్టడీస్ ఇన్ స్టాండర్డ్ 8th అని ఇచ్చాడు. హెచ్ అనే పర్సన్ 8th స్టాండర్డ్ అన్నాడు. హెచ్ అనేవాడు 8th స్టాండర్డ్ పనికిరాదు. నెక్స్ట్, ఫర్దర్గా ఇచ్చినటువంటిది బోత్ ఎఫ్ అండ్ ది వన్ హూ స్పీక్స్ బెంగాలీ స్టడీస్ టుగెదర్. ఎఫ్ అండ్ బెంగాలీ స్టడీస్ టుగెదర్ అని ఇచ్చాడు, పనికిరాదు. బోత్ ఎఫ్ అండ్ బెంగాలీ పనికిరాదు. ఈ స్టడీస్ విత్ ఎఫ్ అని ఇచ్చాడు. ఈ అండ్ ఎఫ్ ఒకే చోట పనికిరాదు. ఐ స్పీక్స్ ఒరియా, విచ్ ఈస్ కరెక్ట్, 5th ఆప్షన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టడీస్ ఇన్ 5th స్టాండర్డ్ అని ఇచ్చాడు. 5th స్టాండర్డ్లో జే అనేటువంటి పర్సన్, ఎఫ్ అనేటువంటి పర్సన్ అండి, లేదా మరాఠీ అండ్ పంజాబీ వస్తుందండి. జే అండ్ ఎఫ్ అనేటువంటిది మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో లేదు. కే ఫస్ట్ ఆప్షన్ పనికిరాదు, ఒరియా పనికిరాదు, ఎఫ్ అనేవాడు పనికి వస్తుందండి. సో ఆన్సర్ ఏం తీసుకుంటారు? 3rd ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ డస్ కే స్పీక్స్. కే అనేటువంటి పర్సన్ గుజరాతీ అండి. నెక్స్ట్, 4 of the following 5 are alike in a certain group. E and F, 2 different standards. I and J, 2 different standards. J and G, 2 different standards. H and F, 2 different standards. KG, ఒకటే standard. So answer is 5. Next, who among the following studies in 8th standard అని ఇచ్చాడు. 8th standardలో ఈ కేజీ ముగ్గురు ఉన్నారండి.
అకార్డింగ్ టు ఆప్షన్ తీసుకుంటే మనం జీ అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు. ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. నెక్స్ట్ ఒకసారి నెంబర్ సిరీస్ చూడండి. 61 దగ్గర నుంచి మనకు నెంబర్ సిరీస్ ఇచ్చాడు చూడండి. డబల్ సిరీస్ ఇచ్చాయండి. పైన ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం సెకండ్ దానికి అప్లై చేసి తీసుకోవాలి. సో లాజిక్స్ చెప్తున్నాను, ఒకసారి అది రాసుకోండి, మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. ఇంటూ 0.5 + 2 అండి, ఇంటూ 1 + 3, ఇంటూ 1.5 + 4 ఎక్సెట్రా అండ్ సో ఆన్. సో 0.5 దగ్గర నుంచి మల్టిప్లికేషన్, 2 దగ్గర నుంచి ఎడిషన్ పెరుగుతూ ఉందండి. నెక్స్ట్ ఫర్దర్గా అయితే ఇది డైరెక్ట్ లాజిక్ ఉన్నట్టుంది చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి లాజిక్ ఇంటూ 2 + 11 అండి. మొత్తానికి ఒకటే లాజిక్. ఇంటూ 2 + 11 పెద్ద నెంబర్ తీసుకున్నాడు, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ 63 చూడండి. 63 కనుక అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ మల్టిప్లికేషన్ ఉందండి. ఇంటూ 1 + 1, ఇంటూ 2 + 4, ఇంటూ 3 + 9, నథింగ్ బట్ స్క్వేర్. ఏ నెంబర్ అయితే మల్టిప్లికేట్ చేశాడో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ యాడ్ చేశాడండి. నెక్స్ట్ 64th ప్రాబ్లం చూడండి. 64 కనుక అబ్జర్వ్ చేస్తే మనకి మల్టిప్లికేషన్ తీసుకున్నాయండి. ఇంటూ 1 + 5, ఇంటూ 2 + 10, ఇంటూ 3 + 15 ఎక్సెట్రా అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 5 యాడ్ చేసుకుంటూ వచ్చాయండి. లాస్ట్ వన్ ఇంటూ 2 - 2, ఇంటూ 3 - 3, ఇంటూ 4 - 4 ఎక్సెట్రా అండ్ సో ఆన్. మిక్స్డ్ మల్టిప్లికేషన్తో తీసుకున్నటువంటి ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. డేటాస్ కొంచెం లెంగ్దీగా ఉన్నాయి, జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.